కూటమి ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో సమూల మార్పులను చేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని కొమరోలు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో 6 మోడల్ స్కూల్స్ ఏర్పాటు జరుగుతుందని కొమరోలు మండల విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు తెలిపారు. మండల పరిధిలోని అల్లినగరం, ఎర్రగుంట్ల, బొడ్డువానిపల్లె, రాజుపాలెం, చింతలపల్లి, తాటిచెర్ల అలాగే బొడ్డువానిపల్లి హై స్కూల్ మోడల్ స్కూల్స్ గా మారుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి విశేషంగా కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే మోడల్ స్కూల్స్ ఏర్పడ్డాయని, ఈ సంవత్సరం జూన్ 5వ తేదీ నాటికి పాఠ్య పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, మరోవైపు డిఎస్సి ద్వారా నూతన ఉపాధ్యాయ నియామకాలు కూడా ఉంటాయని, పిల్లలకు ఎక్కడా కూడా పాఠశాలలో ఇబ్బందులు లేకుండా నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. తల్లిదండ్రులందరూ కూడా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పంపించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో భోజన సౌకర్యంతో పాటు పోషక పదార్థాలను కూడా అందిస్తున్నారని, నాణ్యమైన విద్యను కూడా అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వము ఇటీవల 117 జీవోను రద్దుపరిచి మెమో ఇచ్చి మరి వినూతనమైనటువంటి కార్యక్రమానికి విద్యా వ్యవస్థలో తలపెట్టింది. ఆ నేపథ్యంలో మనకి మోడల్ స్కూల్ తయారు చేశాం. అందులో నుండి కొమరోలు మండలంలో ఒక 6 మోడల్ స్కూల్, పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ను తయారు చేశాం. అందులో నుండి 60 మంది విద్యార్థులు ఉన్నట్టయితే ఒక 5 మంది టీచర్లు, హెడ్ మాస్టరు అక్కడికి రాబోతున్నారు. అలాంటి 6 పాఠశాలను మనం చేశాం. ఒక హై స్కూల్ కూడా, ఒడ్డువానిపల్లి ఒక హై స్కూల్ కూడా తయారు చేశాం. అలాగా మంచి విద్యను, నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి రేపు ఆ మోడల్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో హెడ్ మాస్టర్గా రాబోతూ ఉన్నారు. అలాగే గిద్దలూరు మండలంలో కూడా 13 మోడల్ స్కూల్ను తయారు చేశాం. అలాగా 3 హై స్కూల్ ప్రపోజల్స్, కొమరోలు మండలంలో ఒక హై స్కూల్ ప్రపోజల్ అయితే గిద్దలూరు మండలంలో 3 హై స్కూల్ ప్రపోజల్స్ కూడా తలపెట్టినాం. గతంలో గిద్దలూరు మండలంలో 7 హై స్కూల్, జెడ్పీ హై స్కూల్ ఉన్నాయి. ఇప్పుడు 10 హై స్కూల్ అయినాయి. ఇక్కడ 4 హై స్కూల్ ఉన్నాయి, ఒకటి పెరిగింది కాబట్టి ఇప్పుడు రేపు 5 హై స్కూల్గా తయారవుతా ఉన్నాయి. ఇట్లా పిల్లలు రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఆల్రెడీ ఇప్పటికే పుస్తకాలు, రేపు 5వ తారీఖు పుస్తకాలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వం సంబంధించినటువంటి యొక్క పథకాలన్నీ కూడా పిల్లలకి బాగా రేపు అందబోతున్నాయి. ఇవన్నీ కూడా స్ఫూర్తి తీసుకొని తల్లిదండ్రులు మరి గవర్నమెంట్ పాఠశాలకు పిల్లలందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేసి మంచి ఫలితాలకు తల్లిదండ్రులు ఒక నేత్రం అయితే గురువు ఒక నేత్రం, 2 నేత్రాలు బాగా పనిచేస్తే మరి పిల్లవాడి యొక్క జీవితము పూలబాట అవుతుందని కూడా తెలియపరుచుకుంటూ, ప్రభుత్వము ఇటువంటి నూతనమైనటువంటి కార్యక్రమాలు తలపెట్టి ఉపాధ్యాయుల సంఖ్యను, ఉపాధ్యాయుల పోస్టులను పెంచి మరి నిన్ననే 16,000 చిల్లర పోస్టులు కూడా రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వేస్తున్నారు. వాళ్ళందరూ కూడా రేపు నూతనంగా ఉపాధ్యాయులు రాబోతా ఉన్నారు. మరి ప్రభుత్వానికి మరి ఇటువంటి కార్యక్రమాలు తలపెట్టినందుకు మనం వారికి అభినందనలు తెలుపుతూ వారికి రుణపడి ఉంటామని కూడా తెలియపరుచుకుంటూ